హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మసీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం రీసెంట్ గా మనకి ఏపీపీఎస్సి యూనివర్సిటీ ప్రొఫెసర్ పోస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. అండ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సంబంధించి ఎన్ని సీట్స్ ఉన్నాయి, దాని యొక్క క్వాలిఫికేషన్ మెథడ్ ఎలిజిబిలిటీ ఏంటో ఒకసారి చూద్దాం. అండ్ ఇక్కడ మనం గమనిస్తే కనుక అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకి మీరు ఎన్ని యూనివర్సిటీకి అప్లై చేస్తే అట్లా సపరేట్ గా మీరు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఇండివిజువల్ యూనివర్సిటీకి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకి అయితే మీరు అన్ని యూనివర్సిటీస్ కలిపి ఒకే ఫీజు అనేది మీరు పే చేయొచ్చు. నాకు తెలిసినంత వరకు ఇది అప్డేట్. ఏమైనా చేంజెస్ ఉంటే కనుక డెఫినెట్గా మీరు కమెంట్ బాక్స్ లో కూడా కమెంట్ చేయండి. అండ్ ఎస్పెషల్లీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించి చూసుకుంటే కనుక నెంబర్ ఆఫ్ పోస్ట్ అయితే 4 ఉన్నాయి. అందులో బీసీబీకి 1 ఉంది, ఓసీకి 3 ఉంది, ఓపెన్ కేటగిరీ 3 ఉన్నాయి. అండ్ మీకు తెలుసు ఓపెన్ కేటగిరీ అంటే కనుక ఎవరైనా దానికి ఎలిజిబుల్ వాళ్ళు కనుక టాప్ ర్యాంక్ లో ఉంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయినా బీసీబీ కేటగిరీ అయినా టాప్ ఉంటే కనుక వాళ్ళు తీసుకోవచ్చు. బట్ ఓపెన్ కేటగిరీ నథింగ్ బట్ ఓపెన్ ఫర్ ఆల్. రిగార్డింగ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏమిచ్చాడంటే కనుక ఏ ఫస్ట్ క్లాస్ బీ ఫార్మ్ విత్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫార్మసీ, దట్ ఈస్ ఎంఫార్మ్, in appropriate branch of specialization in pharmacy, qualification must be PCA recognized. Qualification must be PCA recognized. అది మనకి సింపుల్ థింగ్. And a PCA recognized PharmD degree holder shall also be eligible for the post of assistant professor in the subjects of pathophysiology, pharmacology and pharmacy practice. PharmD వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఎక్కడ నుంచి? ఎస్పెషల్లీ ఫార్మకాలజీ, పాథోఫిజియాలజీ, ఫార్మసీ ప్రాక్టీస్ ఈ ఏరియాస్ నుంచి కనుక మీరు పీసీ రికగ్నైజ్డ్ ఫార్మసీ డిగ్రీ ఉంటే కనుక ఎస్ యూ కెన్ అప్లై. దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. అంటే టోటల్ గా చూసుకుంటే కనుక ఏఎన్యూ సంబంధించి 44 పోస్టులు ఇచ్చున్నారు. అంటే అన్ని బ్రాంచెస్ మీద కలిపి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. అండ్ ఇందులో 4 మాత్రమే ఫార్మసీ సంబంధించి. క్లియర్ గా ఓపెన్ కేటగిరీలో 3 ఉన్నాయి అండ్ బీసీబీ కేటగిరీలో 1 ఉందన్నమాట. అండ్ స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 18వ తారీఖు ఇచ్చున్నారు. అండ్ ఎండింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది జూన్ 8వ తారీఖు వరకు ఇచ్చారనమాట. అండ్ ప్రిపరేషన్ పరంగా చూసుకుంటే కనుక ప్రిపరేషన్ అయితే మీరు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సీట్స్ తక్కువ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం పట్టించుకునే కాదు. అల్టిమేట్ గా మీరు గెలవాలంటే మీరు యుద్ధం చేయాల్సిందే. వేరే ఆప్షన్ అయితే లేదు. ప్రిపరేషన్ పరంగా చూసుకుంటే కనుక మనకి ఫార్మసీ పేపర్ ఉంటుంది, ఇంకో పేపర్ వచ్చేసి రీసెర్చ్ మేనేజర్ పేపర్ ఉంటుంది. దానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ అనేవి కొన్ని రోజులు రావాల్సింది అనమాట. ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అండ్ హోప్ఫుల్లీ ఫ్రమ్ అవర్ సైడ్ ఎంసీక్యూస్ డిస్కషన్ కానీ క్లాసెస్ కానీ ప్లాన్ చేస్తున్నాము. డెఫినెట్ గా అప్డేట్స్ అయితే మీకు తొందరలో తెలియజేస్తాం. ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.